Hi students, this is the time where this is the question you should ask yourself. Whether should I go for the AP IIIT or should I join intermediate or should I join diploma? This is the life deciding question and there is no universal answer. దీనికైతే యూనివర్సల్ ఆన్సర్ అయితే లేదు. ఓకే, ఇండివిజువల్ టు ఇండివిజువల్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే కొంతమందికి ఏపీ IIIT సూటబుల్, కొంతమందికి ఇంటర్ సూటబుల్, కొంతమందికి డిప్లొమా సూటబుల్. ఎవరికి ఏంటి సూటబుల్, దేంట్లో ఏది అడ్వాంటేజ్ ఏది డిసడ్వాంటేజ్ అనేది ఇవాళ తెలుసుకోబోతున్నాం. అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిప్లొమాలే నాకు అనవసరం అని చూడకండి. దాంట్లో కూడా కొన్ని కొత్త విషయాలు, మంచి విషయాలు చెప్పబోతున్నాను. ఇంకో ఫ్యూ మినిట్స్ అనేది మీకు లైఫ్ని డిసైడ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కటి డీటెయిల్గా అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నీ చెప్పబోతున్నాను. ఓకే, ఆ తర్వాత డెసిషన్ మీ ఇష్టం. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ఏపీ IIIT ఆర్ RGUKT. దీంట్లో అడ్వాంటేజెస్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇంకా మీరు ఒకసారి జాయిన్ అయితే చివరి వరకు 6 years వరకు మీ కెరియర్ గురించి డోకా లేదు. కెరియర్ గురించి ఇన్ ద సెన్స్ ఆ డైరెక్షన్లో వెళ్ళాలి, వేరే డైరెక్షన్లో ఆలోచించాల్సిన పని లేదు. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. మీ ప్రోగ్రామ్ అనేది, మీ కెరియర్ అనేది ఫిక్స్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఫస్ట్ థింగ్ 6 years in one direction, second 6 year fixed direction, and it is co-education. ఓకే, సో co-education విల్ బీ సమ్టైమ్స్ కొంతమందికి అది సూటబుల్, కొంతమందికి నాట్ సూటబుల్. అందుకే చెప్తున్నాను, నేను చెప్పేది ప్రతి ఒక్కటి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అది మీరు అడ్వాంటేజ్గా అనుకుంటే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అనుకుంటే డిసడ్వాంటేజ్. దెన్ ఫోర్త్ థింగ్, ఇట్ ఈస్ రెసిడెన్షియల్. సో మీరు అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు. దెన్ ఫీజ్ ఈజ్ వెరీ వెరీ నామినల్. ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో 85,000 యాజ్ ఆఫ్ నౌ, తర్వాత పెరుగుతుంది 1 lakh వరకు అవుతుంది బీటెక్లో. ఓకే, సో నా ఇచ్చిన ఫీజుకి మీకు కనిపించే ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ బ్యాలెన్స్గానే ఉంటాయి. అక్కడేదో 5 star లగ్జరీ దొరుకుతుందని వెళ్ళొద్దు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, మీరు దీని తర్వాత మళ్ళీ ఎంసెట్ ఇవ్వాలని, మళ్ళీ నీట్ ఇవ్వాలని, మళ్ళీ ఐఐటి ఇవ్వాలని విరగబడి చదవాల్సిన అవసరం లేదు. ఇది అడ్వాంటేజెస్. ఫస్ట్ 6 years ప్రోగ్రామ్ ఫిక్స్డ్, 6 years డైరెక్షన్ ఇస్ ఫిక్స్డ్, nominal fees, hostel facility, need not to move anywhere, and finally need not to worry about what to write and which direction you have to go after the intermediate. అంటే మీరు ఎంసెట్ రాయాల్సిన అవసరం లేదు, ఐఐటి రాయాల్సిన అవసరం లేదు, నీట్ రాయాల్సిన అవసరం లేదు. చక్కగా డైరెక్ట్గా బీటెక్లో జాయిన్ అయిపోవచ్చు. ఇది అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్, కొంతమంది చాలా చాలా క్యాపబుల్ స్టూడెంట్ అయితే ఉంటారు. ఈసారి ఏపీ IIIT ఎగ్జామ్ రాయగానే నాకు మంచి ర్యాంక్ వచ్చింది అని ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇంకా జాయిన్ అయిపోదామని అండర్ కాన్ఫిడెన్స్ కూడా వద్దు. ఓకే, సో అలాంటి వాళ్ళు ఈ ఏఐఐటిని ఇంత తక్కువ కోచింగ్తో, ఆల్మోస్ట్ ఎవరికి ఎక్కువ కోచింగ్ కూడా ఉండదు, ఎక్కువ దీని గురించి డైరెక్షన్స్ కూడా తెలుసుండవు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎగ్జామ్ కండక్ట్ అయింది. జస్ట్ ఒక మోడల్ పేపర్ రిలీజ్ చేసి దాని ఆధారంగానే 10th బేస్గానే ఎగ్జామ్ రాసి మీరు మంచి ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు మీకు కొంచెం మంచి గైడెన్స్ దొరికితే ఆటోమేటిక్గా ఎయిమ్స్లో డాక్టర్ కావచ్చు. అది కూడా చాలా చాలా తక్కువ ఫీజులో. ఎయిమ్స్ ఫీజు అనేది మొత్తం ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే తక్కువ ఫీజులో ఒక డాక్టర్ అయ్యే ఛాన్స్ మీకు ఎయిమ్స్లో ఉంటుంది. కానీ దానికి కష్టపడాలి, 2 years మీరు కష్టపడగలిగితే. అలాగే బీటెక్ వెళ్ళాలనుకుంటే ఐఐటిలో కూడా నామినల్ ఫీజ్, బట్ తర్వాత వచ్చే ప్యాకేజెస్, ఈసారి వచ్చిన ప్యాకేజెస్ 3.2 crores. ఒక ఐఐటిఎన్కి వచ్చిన ప్యాకేజ్ 3.2 crores అంటే దాదాపు 12 3 36. ఓకే, సో అంటే 36 lakhs per month salary
అది కష్టపడితే. ఓకే. సో నేను అలా కష్టపడగలుగుతాను అనే వాళ్ళకి ఏఐఈఈటీ కరెక్ట్ కాదు. ఓకే. సో ఇది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్. దీంట్లో మీరు ఏదనుకున్నారు, నేను క్యాపబుల్, ఒక మంచి డాక్టర్ని, ఒక మంచి ఇంజనీర్ని అవ్వగలిగే సత్తా నాకుంది, దానికి కొంచెం గైడెన్స్ కావాలంటే విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ మీకు ఎల్లవేళలా తోడుంటుంది. మీరు ఏఐఈఈటీలో జాయిన్ అయినా, ఏఐఈఈటీలో జాయిన్ కాకపోయినా మీ గురించి ఒక ప్రోగ్రామ్ అయితే రెడీ చేస్తాను. దానికి మీరు ఒక గ్రూప్గా వస్తే మీకు అవసరాన్ని బట్టి ఒక 10 మెంబర్స్, 15 మెంబర్స్ జాయిన్ అయ్యి మనం చదువుకుందామంటే ఆన్లైన్లో ఖచ్చితంగా మీకు అవసరానికి అనుగుణంగా పర్సనల్ కేర్తో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండేలా కోచింగ్ ఇవ్వడానికి నేను రెడీ. దానికి మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ కండి. మీ అవసరాన్ని బట్టి నాకు చెప్తే దాన్ని బట్టి మనం ప్రోగ్రామ్ తయారు చేసుకుందాం. సో ఐఐటీలో సీట్ ఇప్పించడానికైనా రెడీ, ఎయిమ్స్లో సీట్ ఇప్పించడానికైనా రెడీ. మీరు ఏఐఈఈటీలో జాయిన్ అయ్యి అక్కడి కాలేజ్ క్లాసెస్కైనా రెడీ. ఓకే. సో ఇది సెకండ్. నెక్స్ట్ ఇది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. నెక్స్ట్ చూద్దాం ఇంటర్ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్. ఓకే. ఒకవేళ ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయితే మీకు ఆర్థికంగా చాలా చాలా ఈజీగా అయితే ఉంటుంది. కానీ అక్కడ కోచింగ్ సరిగా ఉండకపోవచ్చు. దానివల్ల మీ భవిష్యత్ అనేది పాడవచ్చు. మీరు సొంతగా చదువుకోవాలనుకుంటే ఇంటర్నెట్లో లేని ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే ఇంటర్నెట్లో మంచి విషయాలు ఉంటాయి, చెడ్డ విషయాలు ఉంటాయి. మీరు కంట్రోల్గా ఒక 2 సంవత్సరాలు యూట్యూబ్ని వాడుకొని విజ్కెమ్ని కూడా ఫ్రీగా వాడచ్చు. మీకు పర్సనల్ కేర్గా కావాలంటే కొంచెం తక్కువ కాస్ట్లో, నామినల్ కాస్ట్లో కోచింగ్ ఇవ్వడానికి కూడా రెడీ. దానికి కొంతమంది ఫ్రెండ్స్ ఒక దగ్గర జాయిన్ అయ్యి అప్రోచ్ అయితే తయారు చేయడానికి రెడీ. దానివల్ల మీకు ఈజీగా మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ, అట్లీస్ట్ ఎంసెట్ అయినా సీట్ ఈజీగా వస్తుంది. దానికి నేను తోడ్పడడానికి రెడీ. ఒకవేళ ఫైనాన్షియల్గా తక్కువ స్థితిలో ఉండి గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయితే మీరు 2 ఇయర్స్ కష్టపడండి, దానికి నేను సహకరిస్తాను. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ అయితే కోచింగ్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఆటోమేటిక్గా స్టార్టింగ్ నుంచి చివరి వరకు మీకు మంచి కోచింగ్ లభిస్తుంది. అలాగే మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. కానీ డెసిషన్ తీసుకునే ముందు మీరు కష్టపడడానికి రెడీ కావాలి. కష్టపడడం ఏమొద్దు అనుకునే వాళ్ళకి ఇప్పుడే ఏఐఈఈటీ జాయిన్ అవ్వడం బెటర్. లేదు కష్టపడడానికి రెడీ కానీ మంచి భవిష్యత్తు ఉండాలి అనుకునే వాళ్ళకి, ప్లస్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఇంటర్ ప్రైవేట్ కాలేజ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. వాళ్ళకు కూడా అక్కడ జాయిన్ అయిన కాలేజీలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ మీకు కూడా తోడుంది. దానికి మీరు ఒక గ్రూప్లో 4-5 మెంబర్స్, 5-6 మెంబర్స్, 10-15 మెంబర్స్ వస్తే దాన్ని బట్టి మనం ఒక ప్రోగ్రాం తయారు చేసుకుందాం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డిప్లొమా అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్. ఇది ఓన్లీ ఆ స్టూడెంట్స్కి ఎవరైతే మన ఊరు దాటి మన జీవన విధానాన్ని మార్చుకోకుండా ఒక కంపెనీలో జాబ్ వద్దు, మనకు మన ఇంటి దగ్గర మనము సంతోషంగా ఉండాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. మన ఊర్లో మన ఇంట్లో ఉండి మన తల్లిదండ్రులతో, మన రిలేటివ్స్తో ఉండి ఒక సుఖవంతమైన జీవితాన్ని సాగిద్దాము, ప్రశాంతమైన జీవితాన్ని సాగిద్దాం అనుకునే వాళ్ళకి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. దీంట్లో మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు, మరీ ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు. కానీ ఉన్నదాంతో సంతృప్తి పడాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో దీంట్లో లాభం అనేది ఉండదు, మనస్సంతృప్తి అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దేశానికి సేవ చేసినట్టే అవుతారు. ఓకే. సో ఇది నేను చెప్పదలుచుకున్నది. మీరు ఏ విషయమైనా డిసైడ్ చేసుకొని మీ తల్లిదండ్రులని, మీ స్నేహితులని, మీ పెద్దవాళ్ళని అడిగి డిసైడ్ చేసుకోండి. చెప్పాల్సింది నా తరఫున నేను చెప్పాను. ఇది నా పర్సనల్ వ్యూ మాత్రమే.
ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లల్ని కోచింగ్ ఇస్తూ నేర్పిస్తూ నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా ఉపయోగపడే వీడియో అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజ్కేమ్ యూట్యూబ్ ఛానల్కి అయితే విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతిరోజు పడుకునే ముందు విజ్కేమ్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి విషయాన్ని తెలుసుకోండి. బాయ్ బాయ్, సీ యూ.